సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. కొన్ని చోట్ల దాడులు, మరికొన్ని చోట్ల దౌర్జన్యం, ఇంకొన్ని చోట్ల ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ల చించివేత వంటి చర్యలకు పాల్పడి అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుందని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందన్నారు. గడిచిన 6 మాసాల్లో కూటమి ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వలన ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని తెలిపారు. అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలకు నామినేషన్లు వేయకుండా చేశారని ఆయన ఆరోపించారు. సీక్రెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని హైకోర్టు చెప్పినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తెలియజేశారు. ప్రవర్తించినటువంటి తీరు, వారు అవలంబించినటువంటి విధానం, ప్రత్యేకంగా అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటిది సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు నిర్దేశించినప్పటికీ కూడా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనేటువంటి వ్యక్తులు ఉంటారో నీటి తీరువాకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించి విఆర్ఓల దగ్గర సర్టిఫికెట్స్ పొందాలి. ఎన్నికల్లో పాల్గొవాలంటే విఆర్ఓల్ని అందరినీ కూడా తీసుకెళ్లి ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూర్చోబెట్టారు. బాహ్యంగా వారు రాకుండా, వారు అందుబాటులో లేకుండా చూశారు. ఇది నేను ముందుగానే చెప్పాను. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ప్రేమించి, నమ్మి నడుస్తున్నటువంటి ప్రజలు ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నికల విధానంలో కేవలం అధికారం అనేటువంటిది ప్రతిపక్షపై కక్ష తీర్చుకోవడానికే కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు. నీటి సంఘాల ఎన్నికల్లో ప్రవర్తించినటువంటి తీరు, ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత మరొకటి చెప్పడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటేనని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సూపర్ 6 అని చెప్పి ఈ 6 మాసాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్రంగా వ్యతిరేకత నెలకొందని ఆయన అన్నారు. రైతులలో తీవ్రంగా వ్యతిరేకత ఉందని, అందుకే సాగునీటి సంఘాల ఎన్నికలకు అరాచక పద్ధతిలో నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ రాజకీయాలు గడిచినటువంటి 35-40 సంవత్సరాలుగా ఆయన గమనిస్తే స్పష్టంగా ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతారు, ఎన్నికల అనంతరం ఒక మాట మాట్లాడతారు. 2024 ఎన్నికలకు ముందు కూడా నేను మారేను, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పి సూపర్ 6 పేరిట అనేక వాగ్దానాలు ఇచ్చి ఇవాళకి దాదాపుగా 6-7 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు సరికదా. మరో పక్కన ఇసుక చూస్తే లారీ 25,000 రూపాయలు తక్కువ లేనిదే ఎక్కడా కూడా ఇసుక దొరికేటటువంటి పరిస్థితి. ఏదైతే ఒక ప్రొసీజరల్ గా ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలు ఉన్నాయో ఎక్కడా కూడా వాటిని ఫాలో అవ్వకుండా పూర్తిగా డీవియేట్ అయ్యి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశాలు వచ్చేటట్టుగా, ఎన్నికల్లో ఏకగ్రీవం అయ్యేటట్టుగా వాళ్ళు చేసినటువంటి విపక్ష పార్టీలకు చెందిన వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి వీఆర్ఓలను ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంచేయడం, కొన్ని చోట్ల బంధించడం, వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసుల్ని ప్రయోగించి అడ్డగించడం వంటివి చేయడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేశారని చెల్లుబోయిన వేణు ఆరోపించారు. జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎలా వ్యవహరించారో ఆయన సోదాహరణంగా వివరిస్తూ ఇదే నా కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా ఎస్ కోటలో అయితే బీజేపీకి చెందిన వ్యక్తిని అడ్డగించి నామినేషన్ వేయకుండా చేశారని, చివరకు అధికారులు కూడా అధికార పార్టీకే కొమ్ము కాశారని ఆయన పేర్కొంటూ ఇక వైసీపీ పట్ల ఎలాంటి వ్యవహరిస్తున్నారో వేరే చెప్పనవసరం లేదన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలకు బహిష్కరించి వైసీపీ ప్రభుత్వంపై నిందలు మోపారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ అరాచకం సృష్టిస్తోందని చెల్లుబోయిన వేణు విమర్శించారు. అధికారం కట్టబెట్టేది ప్రతిపక్ష పార్టీలకి కక్ష పగ తీర్చుకోవడానికా అని ఆయన నిలదీశారు. ఏమాత్రం పారదర్శకత లేకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వ్యవహరించడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య ప్రేమికులు, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం గల వాళ్ళు కూటమి ప్రభుత్వ తీరుపై ఆలోచన చేసి చర్చించాలని ఆయన కోరారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా సరే రైతులకు సకాలంలో 13,500 చొప్పున వాయిదా పద్ధతిలో వేశామని, అయితే కూటమి ప్రభుత్వం వస్తే 20,000 చొప్పున ఇస్తామని చెప్పి 20 పైసలు కూడా వేయలేదని రాజా విమర్శించారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో అరాచకాన్ని అందరూ గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు తగిన రీతిలో సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారని రాజా అన్నారు.